సూర్యుడి రాజభవనంలో ఒక చిన్నారి నవ్వులు విరిశాయి. ఆమె పార్వతి. ఆమె కేవలం ఒక రాకుమారి మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమైన ఒక అద్భుతం. కొండల్లో, పచ్చని లోయల్లో స్వేచ్ఛగా తిరుగుతూ, పక్షుల కిలకిల రావాలను ఆలకిస్తూ ఆమె పెరుగుతోంది. ఆమె కళ్లల్లో ఒక అమాయకత్వం ఉన్నప్పటికీ, ఆ చూపుల్లో ఏదో అనంతమైన లోతు, ఒక తెలియని అన్వేషణ కనిపించేవి. తోటిపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు కూడా ఆమె మనసు హిమాలయాల శిఖరాలను దాటి శూన్యంలో ఉన్న ఆ పరమశివుడివైపు లాగుతున్నట్లు అనిపించేది. సాధారణ అమ్మాయిలాగే కనిపిస్తున్నా ఆమెలో ఏదో ఒక అసాధారణమైన దైవిక శక్తి దాగియుందనే విషయం చుట్టూ ఉన్నవారికి అర్థమయ్యేది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయ కాంతిలో కొండపై నిలబడి చూస్తున్నప్పుడు ఆమెకు తన జీవిత గమ్యం ఏమిటో ఒక స్పష్టత వచ్చింది. అది కేవలం ఒక సాధారణ జీవితం గడపడానికి కాదు, విశ్వాన్ని నడిపించే ఆదిశక్తిగా మారడానికే అని ఆమె అంతరాత్మ గుర్తుచేసింది. ఆ క్షణం నుండి ఆమె ముఖంలో ఒక దృఢత్వం చోటుచేసుకున్నాయి. తండ్రి ప్రేమని, రాజభోగాలను వీడి తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయాణానికి ఆమె తన లక్ష్యం సిద్ధమైంది. వైపు అడుగులు వేస్తూ పార్వతి కఠినమైన అడవుల్లోకి అడుగుపెట్టింది. పట్టువస్త్రాలు విడిచి సాధారణ నారవస్త్రాలు ధరించింది. పరమశివుణ్ణి పతిగా పొందటం కంటే తనలోని పూర్ణత్వాన్ని, అనంత శక్తిని సాధించడమే ఆమె తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రోజులు, నెలలు, ఏళ్ళూ గడిచాయి. చలికాలంలో మంచు తుఫానులు ఆమె శరీరాన్ని గడ్డకట్టించేలా చేశాయి. వేసవిలో తీవ్రమైన ఎండలు ఆమెను దహించివేశాయి. అయినా ఆమె చలించలేదు. శ్వాసను నియంత్రించి, మనస్సును ఏకాగ్రం చేసి ధ్యానంలో మునిగిపోయింది. ఆకలిని సైతం మరచి, చివరికి చెట్ల ఆకులను కూడా తినటం మానేసి ఆమె అపర్ణగా మారింది. ఆమె శరీరం బలహీనపడినా ఆమె ఆత్మ మాత్రం సూర్యుడిలా ప్రకాశించడం ప్రారంభించింది. ఆమె చుట్టూ ఉన్న క్రూర జంతువులు కూడా ఆమెలోని ప్రశాంతతను చూసి శాంతించాయి. ఆ కఠోర దీక్ష కేవలం ఒక పూజ కాదు, అది ఒక సాధారణ స్త్రీ తనలోని అనంతమైన ఓర్పును, సంకల్పబలాన్ని పరీక్షించుకుని విశ్వశక్తిగా రూపాంతరం చెందుతున్న అద్భుతమైన ఘట్టం. లోకంలో అధర్మం పెరిగిపోయి రాక్షస శక్తులు దేవతలను, అమాయక మానవులను పీడిస్తున్న సమయమది. సాధువుల ఆర్తనాదాలు భూమిని కంపింపజేశాయి. అప్పటివరకు ప్రశాంతంగా, కరుణతో ఉన్న పార్వతీమాత హృదయం ఆగ్రహంతో రగిలిపోయింది. తన బిడ్డల కష్టాలను చూసి ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెలోని మాతృత్వం దుష్టశిక్షణ కోసం రౌద్రరూపం దాల్చింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి. సాత్విక రూపం నుండి అష్టాదశ భుజాలతో, ఒక్కో చేతిలో ఒక్కో దివ్యాయుధాన్ని ధరించిన మహాశక్తిగా ఆమె ఆవిర్భవించింది. ఆ దివ్యరూపం వెనక కోట్ల సూర్యుల వెలుగుంది. సింహవాహినియై ఆమె రణరంగానికి కదిలింది. ఆమె అడుగుల తాకిడికి భూమి కంపించింది. ఆమె హుంకారానికి దిక్కులు పిక్కటిల్లాయి. లోకాన్ని భయపెడుతున్న మహిషాసురుడిలాంటి క్రూర రాక్షసులను సంహరించడానికి ఆమె పూనుకుంది. అది కేవలం ఒక యుద్ధం కాదు, విశ్వంలో సమతుల్యతను కాపాడటానికి చీకటిపై వెలుగు సాధించిన విజయం. ప్రతి జీవిలోని ధైర్యానికి ఆమె రూపం ప్రతీకగా ముగిసింది. అధర్మం అంతమైంది. లోకమంతా మళ్లీ శాంతి వర్ధిల్లింది. రాక్షసులను సంహరించిన రౌద్రరూపం మెల్లమెల్లగా శాంతించింది. ఆమె ముఖంలోని ఉగ్రత స్థానంలో మళ్లీ ఒక అమ్మకుండే అనాయకమైన, పవిత్రమైన నవ్వు చోటు చేసుకుంది. దేవతలు, మునులు ఆమె పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞతతో స్తోత్రాలు చేశారు. పార్వతీదేవి తన దివ్యహస్తాన్ని పైకెత్తి అందరినీ ఆశీర్వదించింది. ఆమె కేవలం రాక్షసులను చంపే కాళిక మాత్రమే కాదు, సృష్టిని లాలించే అన్నపూర్ణ కూడా అని నిరూపించింది. శక్తి అంటే కేవలం వినాశనం కాదు, అది ఒక రక్షణ, ఒక లాలన, ఒక సరికొత్త సృష్టి అని లోకానికి తెలిసొచ్చింది. కైలాస శిఖరంపై శివుడి పక్కన కూర్చుని విశ్వాన్ని కరుణతో చూస్తున్న ఆమె రూపం అందరికీ కొండంత ధైర్యాన్నిచ్చింది. ప్రతి జీవిలోనూ ఉండే అంతర్గత బలానికి, నిస్వార్థమైన ప్రేమకు ఆమె ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఆమె కథ ముగియలేదు.
ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మవిశ్వాసంలో ఆమె నిరంతరం జీవిస్తూనే ఉంటుంది.